భక్తి, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ కలిసి ఒక మహాప్రవాహంలా పరుగులు తీస్తే ఆ దివ్య రూపమే భీమవరం మావులమ్మ జాతర. పశ్చిమ గోదావరి జిల్లా గర్వకరణం. లక్షల మంది భక్తుల నమ్మకం. మన భీమవరం మావులమ్మ అమ్మవారి 62వ జాతరకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అమ్మవారి మహిమ, భక్తుల సందడి, లైటింగ్, స్పెషల్ అట్రాక్షన్, కల్చరల్ ప్రోగ్రామ్స్, అన్న సమారాధన విశేషాలు, డైలీ అలంకరణాలు అన్నిటినీ మీకు చూపించబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. భీమవరం మావులమ్మ అమ్మవారు ఈ ప్రాంత ప్రజలకి ఇష్టదైవం. ఎన్నో దశాబ్దాలుగా అపరిమిత భక్తితో ఈ జాతర ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తుల నమ్మకం ఏంటి అంటే, అమ్మవారి దర్శనం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, మనసుకి శాంతి దొరుకుతుంది, ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అని. ప్రతి భక్తుని కన్నుల్లో భక్తి, ప్రతి హృదయంలో ఒక కోరిక, ప్రతి అడుగులో నమ్మకం. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో స్టార్టయ్యి ఒక నెల వరకు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ జాతర. మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ లైటింగ్ అండి. టెంపుల్ మొత్తం కలర్ఫుల్ లైట్స్తో మెరుస్తుంటే ఆ సీన్ చూడగానే మనసు పులకరించేస్తుంది. మా చిన్నతనంలో మావులమ్మ జాతర కోసం ఇయరంతా వెయిట్ చేసేవాళ్లం. న్యూ డ్రెస్ వేసుకుని ఫ్యామిలీతో కలిసి జాతరకి వెళ్లడమంటే ఫెస్టివల్ కన్నా ఎక్కువ ఎగ్జైట్మెంట్. మావులమ్మ జాతరంటే ఒక మెమరీ, ఒక చైల్డ్హుడ్ ఫీలింగ్, ఒక ఇమోషన్. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్, చిన్నపిల్లల డాన్స్ పర్ఫార్మెన్సెస్, హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు. జాతర ప్రాంగణం మొత్తం కళకలాడుతుంది. ఫ్యామిలీస్ కలిసి కూర్చుని ఎంజాయ్ చేస్తారు, క్లాప్స్తో ఎంకరేజ్ చేస్తారు. ఈ జాతర మన సంస్కృతిని మన ముందు నిలబెట్టేది. భీమవరం స్పెషల్ ఫుడ్ స్టాల్స్, మిర్చి బజ్జీ, పునుగులు, స్వీట్స్. చిన్నపిల్లలకి బొమ్మల స్టాల్స్, బెలూన్స్, పేరెంట్స్కి షాపింగ్, పిల్లలకి హ్యాపీనెస్. జాతరంటే భక్తితో పాటు కుటుంబ ఆనందం కూడా.
జాతరలో లాస్ట్ రోజుల్లో అమ్మవారికి రోజుకో ఒక ప్రత్యేక అలంకరణ చేస్తారు. ధైర్యలక్ష్మీ రూపంలో అమ్మవారు భక్తులకు సాహసం మరియు ధైర్యమిచ్చినట్లు భావిస్తారు. గజలక్ష్మి అలంకరణలో ఐశ్వర్యం మరియు సంపదకి ప్రతీకం. సంతానలక్ష్మీ రూపంలో కుటుంబ అభివృద్ధి కోసం భక్తులు ప్రార్థిస్తారు. విజయలక్ష్మి అలంకరణలో జీవితంలో విజయం కోసం కోరుకుంటారు. విద్యాలక్ష్మి అలంకరణలో విద్యార్థులు మంచి చదువు కోసం ఆశీర్వాదం కోరుకుంటారు. మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారి సంపూర్ణ కృప మనమీద ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రతిరోజూ అలంకరణం చూడటానికి లక్షల మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. జాతరలో ఇంకో ముఖ్యమైనది అన్నసమారాధన. అన్నసమారాధన రోజున 1,00,000 మందికి పైగా జనం వస్తారు. మార్నింగ్ 8 గంటలకి స్టార్టయ్యి రాత్రి 10 గంటల వరకు నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ చూసినా భక్తుల సందడి, సేవలు చేస్తున్న వాలంటీర్స్, అన్నదానం తీసుకుంటున్న జనం. భక్తులు వాళ్లకి తోచిన విధంగా శారీ, రైస్ బ్యాగ్స్, వెజిటబుల్స్, డొనేషన్స్ తీసుకొస్తారు. అన్నదానమంటే మహాదానమని చెప్పారు మన పెద్దలు. ఆ రోజున భీమవరంలో అది నిజంగా కనిపిస్తుంది. హారతి సమయంలో ఘంటల శబ్దం మధ్య అందరూ కలిసి జై మావులమ్మ తల్లి అని పిలుస్తుంటే ఆ అనుభవం వర్డ్స్లో చెప్పలేము. భీమవరం ప్రజలకి మావులమ్మ జాతరంటే ఒక ఇమోషన్. భీమవరం మావులమ్మ అమ్మవారి 62వ జాతర భక్తికి, సాంప్రదాయంకి, ఐక్యతకి నిలువెట్టు నిదర్శనం. అమ్మవారి దయ మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.